పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ సీతగాడగని మరలిన చాలదు చేయవలసినది ఇంకను కలదు కల్పించుకొని కలహము పెంచెద అసుర వీరులా పరిశీలించద రాక్షస బలముల శక్తి గ్రహించద సుగ్రీవాదులకు విన్నవించద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను పద్మాకరముల వాడున నుంచి జలాశయముల గట్టులు పెంచి ఫలవృక్షముల నేలను కూర్చి ఉద్యానముల రూపును మాపి పాతాళముల వ్రతము చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును చింతర మందల